కేసీఆర్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక సామాజిక వర్గం ఎట్లా విజృంభించేదో మనంతా చూసాం. అన్ని శాఖల్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో, అన్ని వ్యవస్థల్లో ఆ సామాజిక వర్గం ఎంతగా చెలరేగిపోయిందో, ఎంతగా విజృంభించిందో, ఎంతగా దంచిపారేసిందో, ఎంతగా ఏమంటారు తమ పట్టు బిగించి మొత్తంగా కబళించి పారేసిందో కూడా మనం గమనించాం. సో, రైట్ నౌ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన గుట్టు రట్టవుతుంది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రిటైర్ అయిన తర్వాత 13 ఏళ్ల పాటు కొనసాగిన చీటి మురళీధర్ రావు ఈఎన్సీగా పనిచేసిన, ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసిన చీటి మురళీధర్ రావు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అంటే రావు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కేసీఆర్ కుటుంబానికి ఎక్కడో దూరపు బంధువు కూడా అవుతాడన్న ప్రచారం కూడా ఒకటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సరే, చీటి మురళీధరరావు కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ నమ్ముకొని వాళ్ళు చెప్పిందంతా చేసి ఆ కారణంగానే అరెస్ట్ అయ్యాడా? లేకపోతే ఈయన సొంతంగా ఏమైనా చేశాడా? ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడంలో పైన ఉన్న హరీష్ రావు లేదా కేసీఆర్ సపోర్ట్ ఎంత ఉంది ఏంటనేది అదంతా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఇక తర్వాత నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసిన, అంటే హెడ్గా పనిచేసిన, ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తర్వాత మీకు తిరుపతి అన్న, లేకపోతే ప్రణీత్ రావు, వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం. చూడండి, అంతా రావులే, అంతా వెలువ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. తర్వాత నెక్స్ట్ అంటే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ స్కామ్లో కూడా ఈ శ్రవణ్ రావు పేరు వినిపిస్తూ వస్తుంది. అదంతా నిజం మనకు తెలియదు. శ్రవణ్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నాడు ఆయన, అని అన్నింటిలో ఉన్నాడు. శ్రవణ్ రావు అనే వ్యక్తి తెలంగాణలో ఐ న్యూస్ ఛానల్కు అధిపతి. ఐ న్యూస్ ఛానల్ను నడిపిస్తున్న శ్రవణ్ రావు ఆఫీస్లోనే, అంటే ఆ ఛానల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఒక యూనిట్ పెట్టినట్టుగా అతనే కన్ఫెస్ చేసినట్టుగా అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. పత్రికలో వచ్చాయి, వార్తలు వచ్చాయి. సరే, శ్రవణ్ రావు ఏం చెప్పాడు సిట్టు ఆ వాంగ్మూలంలో ఏం చెప్పాడో మనకు తెలియదు. సో, శ్రవణ్ రావు కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత కేసులో కూడా అతని పాత్ర ఉన్నట్టు మళ్ళీ కొంత ప్రచారం జరిగింది. తర్వాత రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిక్కర్ స్కామ్లో ఇప్పటికీ చాలామంది అరెస్ట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి ఐ థింక్ 11వ వ్యక్తి అనుకుంటాను ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళలో. ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ. సో, మిథున్ రెడ్డి అరెస్ట్తో మొత్తం 11 మంది సంఖ్య చేరింది. ఈ 11 మందిలో కొంతమంది ముఖ్యులకు, అంటే A1, A2 అంటాం కదా, A3 వరకు వాళ్ళందరికీ కూడా ఈ శ్రవణ్ రావుతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రవణ్ రావుకు దుబాయ్లో సొంత ఫ్లాట్స్ ఉన్నట్టు తేలింది. సరే, శ్రవణ్ రావు ఆర్గ్యుమెంట్ ఏంటి? అవి ఏదో ఒక ఏది ట్రావెల్ ఏజెన్సీకి, అదే టూరిస్ట్ ఏజెన్సీకి, టూరిజం ప్రైవేట్ ఏజెన్సీకి నేను దాన్ని అప్పచెప్పేశాను. హాలిడే హోమ్స్ సంథింగ్ వాటెవర్ అప్పచెప్పేశాను. సో, వాళ్ళు ఎవరికి రెంట్ ఇచ్చారో ఏంటో, ఎవరికి రెంట్ ఇస్తుంటారో, ఎవరికి ఏమి ఇస్తుంటారో నాకు తెలియదని అతను చెప్పాడు. ఎవరు? శ్రవణ్ రావు చెప్పినట్టుగా కథనాలు వచ్చాయి. సో, శ్రవణ్ రావు ఎవరు? మళ్ళీ రావు అంటే మళ్ళీ అదే సేమ్ సామాజిక వర్గం. ఏది? వెల్మ సామాజిక వర్గం. అంటే కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, ఇంకో స్కామ్. అచ్చా, గొర్రెల స్కామ్ మర్చిపోయాను. గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల్ని ఏం చేశారంటే వాటిని రీసైక్లింగ్ అంటాం కదా, అది జరిగింది. అది బయటకు వచ్చింది. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, కాంగ్రెస్ అధికారులకు రాకపోతే ఈ కేసులు ఏవి కూడా బయటకు వచ్చేవి కావన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు చెప్తున్నాను అన్నమాట? కాంగ్రెస్ అధికారులకు రాకపోతే కేసీఆర్ మళ్ళీ అధికారులకు వచ్చారనుకుందాం, వచ్చి ఉంటే అసలు ఈ కేసులు బయటకు ఎట్లా వస్తాయి? వచ్చే అవకాశమే లేదు. రూల్ అవుట్ అది ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, లేకుంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే ప్రైవేట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, ఇంకో స్కామ్, ఏ స్కామ్ కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గొర్రెల స్కామ్‌లో కూడా ఆయన పేరేమిటి? శ్రీనివాసరావు. అది కూడా రావు. చూడండి. అంటే ఒక కుటుంబం, కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం. ఒక సామాజిక వర్గం అంటే ఒక కులం. ఇదే మొత్తం దీని చుట్టే తిరుగుతూ వచ్చింది 10 ఏళ్ల పాటు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది. తెలంగాణ రాష్ట్రం కోరుకున్న వాళ్ళెవరు? తెలంగాణ ప్రజలు. సబ్బండ వర్ణాలు. కేసీఆర్ కులంతో సంబంధం లేకుండా, కేసీఆర్ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా, కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ప్రజలే. ఆ తెలంగాణ ప్రజల్లో అన్ని కులాల వాళ్ళున్నారు. అన్ని మతాల వాళ్ళున్నారు. అన్ని వృత్తుల వాళ్ళున్నారు. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. అది చివరికి కేసీఆర్ పాలన అంటే ఒక కుటుంబం, ఒక కులం. ఈ దుస్థితిని అసలు ఊహించిన వాళ్ళే లేరు. బిఫోర్ అంటే 2014కి ముందు ఆ సన్నివేశాలను అసలు ఊహించిన వాళ్ళే లేరు. కనుక ఈ రకమైన పరిస్థితి అంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట తమ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోకి వస్తారు. తమ కుటుంబ సభ్యులు కూడా మంత్రులు గాను, ఎంపీలు గాను పదవులు సాధించుకుంటారు. ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, రాజ్యసభ సభ్యులుగా ఉండొచ్చు, మరొక పదవుల్లో ఉండొచ్చు. దాన్ని మనం ఎవరు కాదనడానికి లేదు. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ కేస్ ఇది. అంటే యాక్చువల్గా ఇది కేస్ స్టడీ ఇది. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కులం మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో యాదవులు మొత్తం ఉత్తరప్రదేశ్లో ప్రభావితం చేసిన దాఖలాలు. ప్రభావితం అంటే ఇక్కడ ఏమిటి? అన్ని స్కాములో ఉండడం. నేను అనేది పాయింట్ ఇక్కడ. ప్రభావితం అంటే రకరకాలుగా ఉంటుంది. బీహార్లో కూడా అంతే. లేదా ఎస్సీలు బీసీలు బలంగా ఉండే చోట కూడా ఏ రాష్ట్రంలోనూ వాళ్ళు మొత్తం సమాజాన్ని కబళించి, లేకుంటే ఆ సమాజాన్ని మొత్తాన్ని వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని వ్యవస్థల్లో మీరు బీఆర్ఎస్ యాప్లో తీసుకోండి. 2014 to 2023 డిసెంబర్ దాకా తీసుకుంటే ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే వాళ్ళే పెత్తనం, వాళ్ళదే పెత్తనం. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. టాప్ టు బాటం మొత్తం వాళ్ళే. ఏసీపీలు, డీసీపీలు, లేదా వాళ్ళు కోరుకున్న చోట బదిలీలు, లేకుంటే ఒక్కొక్కళ్ళు అదే ప్రాంతంలో 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు ఏసీపీలుగా, డీసీపీలుగా పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడికి తీసుకువెళ్ళాలని కేసీఆర్ అనుకున్నాడు తెలంగాణను? ఎక్కడికి వెళ్ళింది తెలంగాణ? అసలు తెలంగాణ ఎవరి పాలైంది? తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు వాళ్ళ ప్రకారం వచ్చిందా? తెలంగాణ జరిగిందా? లేకుంటే ఏ రకమైన ఈ పరిస్థితులు దాపురించాయి? ఈ పరిస్థితులు రావడానికి కారకులు ఎవరు అన్నది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ జవాబు చెప్పాలి. అంతకుమించి ఎవరు జవాబు చెప్పలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.